నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నక్సల్స్ సమస్య పరిష్కారానికి కేంద్రం సమాధాన వ్యూహం. మావోయిస్టు స్థావరాలు ధ్వంసం చేసేందుకు డ్రోన్లను వాడాలని రాజ్నాథ్ సూచన. మావోలపై పోరులో ఏకీకృత వ్యూహం అవసరమన్న రాజ్నాథ్. ఇంటెలిజెన్స్ భద్రతా బలగాల మధ్య సమగ్ర నెట్వర్క్ అవసరమని ఉద్బోధ. ఐదు అత్యున్నత నగరాల్లో అమరావతిని నిలుపుతామన్న చంద్రబాబు. రాజధాని నిర్మాణంలో సహకరించాలని ప్రవాసాంధ్రులకు సీఎం విజ్ఞప్తి. గల్ఫ్ వెళ్లే భారతీయుల కోసం కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటుకు కేటీఆర్ ప్రతిపాదన. అమలు చేస్తామని తెలంగాణ మంత్రికి సుష్మా స్వరాజ్ హామీ. 2018 నాటికి కాళేశ్వరం టన్నెల్ పనులు పూర్తి చేస్తామన్న హరీష్ రావు. 1 కోటి ఎకరాలకు నీరిస్తారనే అక్కసుతోనే విమర్శిస్తోందని కాంగ్రెస్పై మండిపాటు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకే నిర్ణయించినట్టు వెల్లడి. జూలై 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్టు ప్రకటన. భారీగా ఆస్తులు కూడబెట్టిన ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉన్నతాధికారి అరెస్ట్. ఏసీబీ దాడుల్లో బయటపడిన నగదు, బంగారం, స్థిరాస్తి దస్త్రాలు. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక. మళ్లీ జట్టులోకి రోహిత్ శర్మ, యువరాజ్ ధోనీలపై విశ్వాసముంచిన సెలక్షన్ కమిటీ. దేశంలో మావోయిస్టులను ఏరువేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాధాన్ పేరిట 8 సూత్రాల సరికొత్త వ్యూహాన్ని రూపొందించింది. ఇకపై మరింత దూకుడుగా వ్యవహరిస్తూ వారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం సహా ఆధునిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. మావోయిస్టు వ్యతిరేక పోరాటాన్ని బాధిత రాష్ట్రాలు బాధ్యతగా తీసుకుంటే కేంద్ర బలగాలు పూర్తిగా సహకరిస్తాయని ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రులు, డీజీపీల భేటీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. అందుకోసం ఏకీకృత వ్యూహాన్ని రూపొందించాలన్నారు. నక్సల్స్ సమస్య సిల్వర్ బుల్లెట్తో మాత్రమే పరిష్కారం కాదన్న ఆయన ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. పర్యవేక్షణకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. నక్సల్స్ పై పోరులో పటిష్ట వ్యూహరచనే లక్ష్యంగా ఢిల్లీలో 10 ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ ఆ దిశలో అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పోరాడే వారికి అవసరమైన తిండి, ఇతర అవసరాలు తీర్చుకోవడం సహా ఆయుధాలు సమకూర్చుకునేందుకు నిధులే కీలకమన్న ఆయన మావోయిస్టులకు లభించే ఆర్థిక సహకారాన్ని అడ్డుకోవాలని సూచించారు. ఇటీవల సుక్మా జిల్లాలో 25 మంది పారామిలిటరీ సిబ్బంది మృతి నేపథ్యంలో నక్సల్స్ పై పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించిన రాజ్నాథ్ నక్సల్స్ సమస్య పరిష్కారానికి ప్రభావిత రాష్ట్రాలన్నీ మరింత చొరవ తీసుకుని ఐక్యంగా పనిచేయాలని తెలిపారు. నక్సల్స్ పనిపట్టేందుకు సమాధాన్ పేరిట ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని ప్రతిపాదించారు. వారి స్థావరాల్ని ధ్వంసం చేసేందుకు డ్రోన్లను రంగంలోకి దింపాలని సూచించారు. देश में वामपंथी उग्रवाद की समस्या का निदान किसी सिल्वर बुलेट से संभव नहीं है. इसका कोई शॉर्ट कट भी नहीं है. इसलिए अलग अलग स्तरों पर शॉर्ट टर्म, मीडियम टर्म और लॉन्ग टर्म नीतियां बनाने की जरूरत है. इस समस्या का समाधान तो निकालना ही होगा और इसी समाधान शब्द में ही स्ट्रेटजी समाहित है. यानी यस फॉर स्मार्ट लीडरशिप, ए फॉर एग्रेसिव स्ट्रेटजी, एम फॉर मोटिवेशन एंड ट्रेनिंग, ए फॉर एक्शनेबल इंटेलिजेंस, डी फॉर डैशबोर्ड बेस्ड की परफॉर्मेंस इंडिकेटर्स एंड की रिजल्ट एरिया, एच फॉर हार्नेसिंग टेक्नोलॉजी, ए फॉर एक्शन प्लान फॉर ईच थिएटर, एन फॉर नो एक्सेस टू फाइनेंसिंग. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని రాష్ట్రాలకు నిర్దేశించిన హోంమంత్రి నక్సల్స్ పై పోరాటానికి అధికారులే నాయకత్వం వహించాలని స్పష్టం చేశారు. वामपंथी मोर्चे पर यूनिफाइड कोऑर्डिनेशन तथा कमांड की जरूरत है. उतना ही महत्वपूर्ण इंटेलिजेंस शेयरिंग भी है. विभिन्न इंटेलिजेंस एजेंसियों एवं सुरक्षा बलों को स्थानीय जनता के साथ अच्छा नेटवर्क विकसित करना चाहिए. सरेंडर्ड वामपंथी उग्रवादियों का उपयोग सूचना एकत्र करने में अधिकाधिक होना चाहिए. तेलंगाना तथा आंध्र प्रदेश की तुलना में छत्तीसगढ़ के बस्तर अंचल में टेक्निकल इंटेलिजेंस इनपुट बहुत कम है. एलडब्ल्यूई प्रभावित क्षेत्र में कनेक्टिविटी बढ़ाने के लिए यूनिवर्सल सर्विस ऑब्लिगेशन फंड के माध्यम से विशेष कार्य योजना बनाने की आवश्यकता है. इंटेलिजेंस की दृष्टि से मैं यह मानता हूं कि वामपंथी उग्रवाद से जुड़े
प्रोमिनेंट टारगेट्स को ट्रेस करने के लिए शैडो इंटेलिजेंस ऑफिसर्स को डिप्यूट करने की आवश्यकता है। మావోయిస్టుల దాడిలో గత 20 ఏళ్లలో ఏకంగా 12,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసిన రాజ్నాథ్ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచి అభివృద్ధిని అడ్డుకోవాలన్న నక్సల్స్ కల ఎప్పటికీ నెరవేరదన్నారు. పూర్తి శక్తి సామర్థ్యాలు, సరికొత్త వ్యూహంతో పోరాటం ద్వారా వారిపై విజయం సాధించి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను వివరించిన డీజీపీ సాంబశివరావు సరిహద్దు ప్రాంతాల్లో కొంతమేర ఆందోళనకర పరిస్థితులున్నాయని తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలతో పరస్పర సమన్వయం బాగుందన్న ఆయన తెలంగాణ ఉన్నతాధికారులతోనూ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్, పోలీసు శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు నిధులు కోరగా కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ముఖ్యంగా మనకి బెటాలియన్ సిఆర్పిఎఫ్ అది అడిగాను, గవర్నమెంట్ తొందరగా ఇవ్వమని అడిగాం. అదేవిధంగా డెవలప్మెంట్కి మనకి 1,200 కోట్ల నిధులు రోడ్ల కోసం మనకి ఇవ్వడం జరిగింది. ఆ నిధులు కూడా విడుదల చేస్తే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేసుకొని ఆ రోడ్లు కనుక రూరల్ ప్రాంతాల్లో వేయగలిగితే కొంత ట్రైబల్ ఏరియాస్లో డెవలప్మెంట్ జరుగుతుంది. గ్రేహౌండ్స్కి మనం రీఆర్గనైజేషన్ యాక్ట్లో ట్రైనింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి కేంద్రం సహకరిస్తా అన్నారు. దానికి సంబంధించి కూడా సానుకూలంగా స్పందించారు. వీఆర్ హ్యాపీ అబౌట్ దాట్. నక్సల్స్ అణచివేత ఆపరేషన్స్ కు అదనపు బలగాలు కావాలని సమావేశంలో తెలంగాణ తరఫున పాల్గొన్న డీజీపీ అనురాగ్ శర్మ కోరారు. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు. ఇంత పెద్ద ప్రాబ్లం మన దగ్గర లేదు, కానీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఖమ్మం ఏరియాలో, కరీంనగర్ ఏరియాలో, వరంగల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి అన్నీ మేము ఎదుర్కొంటున్నాము. దీనికోసం మాకు కొంచెం అడిషనల్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కావాలని మేము అడిగినాము. దీనికి కూడా కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మాకు కొన్ని అడిషనల్ ఫోర్సెస్ కూడా వస్తాయి. తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలిగా మారి ప్రపంచానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రపంచమంతటా ఎక్కడ చూసినా తెలుగు వాళ్లు ఉన్నారన్న ఆయన తెలుగు జాతికి కష్టపడే తత్వం, ఎక్కడైనా పనిచేయగల సామర్థ్యం ఉందని అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసులతో భేటీలో పేర్కొన్నారు. అంతకుముందు అయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయంలో పర్యటించిన బాబు విత్తనాభివృద్ధి, పరిశోధన రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన ఆ వర్సిటీ ఆంధ్రప్రదేశ్లో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా 4వ రోజు శాన్ హోజలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ప్రవాస తెలుగువారి సమావేశంలో ఉత్తేజభరితంగా ప్రసంగించారు. అమెరికాలో ఇంతమంది తెలుగువారిని చూస్తుంటే సంతోషంగా ఉందని, ప్రపంచాన్ని జయించవచ్చని తెలుగువాళ్లు నిరూపించారని, తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. తెలుగు బిడ్డ రాజమౌళి బాహుబలి వంటి బ్రహ్మాండమైన సినిమా తీశారని, ప్రతి తెలుగువారు కొత్తగా ఆలోచించి నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఉక్కు సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని పిలుపునిచ్చిన చంద్రబాబు స్వల్ప దీర్ఘకాల లక్ష్యాలు పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోని 5 అత్యున్నత నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండేలా నిర్మిస్తామని, 2050 నాటికి కాలిఫోర్నియాతో పోటీ పడే అమరావతి రూపుదాల్చడం తథ్యమని చెప్పారు. అమరావతి రాబోయే రోజుల్లో మీరందరూ గర్వంగా చెప్పుకునే విధంగా టాప్ 5 సిటీల్లో ప్రపంచంలో ఒక్క నగరంగా మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అమరావతి 2050కి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఒక అత్యున్నత రాష్ట్రంగా ఉంటుంది. అంతకుముందు అయోవా స్టేట్ యూనివర్సిటీని సందర్శించిన చంద్రబాబు ప్రస్తుతం రైతులు సరైన సాంకేతిక పరిజ్ఞానం, సమాచారలేమితో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని అధిగమించి లాభాల బాట పట్టాలన్నదే ధ్యేయమన్నారు. భూసార వివరాలు, సూక్ష్మ పోషకాలు, మెరుగైన నీటి యాజమాన్య పద్ధతులను అందించడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు చేయదలిచామని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు అయోవా వర్సిటీ సిద్దమవగా ప్రాజెక్టు తొలిదశకు ముఖ్యమంత్రి అయోవా స్టేట్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ వెండీ వింటర్స్టీన్ అంకురార్పణ చేశారు. వచ్చే అక్టోబర్ నుంచే ప్రాజెక్టు ఫలితాలు రావాలని వర్సిటీ అధికారులను సీఎం కోరారు. Because of uncertainties, because of lack of availability of information, what is going to happen, what is happening. In this project, I am very happy. All problems will be covered. కాలిఫోర్నియాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై అమెరికా వేదిక సాక్షిగా ప్రతిపక్ష నేత జగన్ కుటిల రాజకీయం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు చంద్రబాబు కృషి చేస్తుంటే ఉద్యోగాలు రాకూడదని జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో సింగపూర్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందుతున్న సహకారాన్ని కూడా రాకుండా చేయాలని విఫలయత్నం చేశారని గుర్తు చేశారు. మరోవైపు ఈర్ష్యా ద్వేషాలతో ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం క్రూరత్వమని మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. 5 కోట్ల మంది ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలంటూ వైకాపా నాయకులు అమెరికా పోలీసులకు మెయిల్స్ పెట్టడమేమిటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తిరిగొచ్చాక చర్చించి ప్రభుత్వం తరఫున అమెరికాకు ఎలాంటి ఫిర్యాదు చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మెయిల్ పెట్టిన వాళ్ళు ఎవరో తేలాల. ఒక ముఖ్యమంత్రిని మీద అసభ్యంగా నీచంగా ఆయన్ని అరెస్ట్ చేయండి, అమెరికా నుంచి వెనక్కి తిరిగి పంపించండి అని చెప్పి మెయిల్స్ ఎవరైతే పెట్టారో ఆయన పెట్టుబడుల కోసం రాలేదు, పార్టీ నిధుల కోసం వచ్చారని చెప్పేసి చెప్పడం దుర్మార్గం. అమెరికన్ గవర్నమెంట్ దుర్మార్గంగా మెయిల్స్ పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మెయిల్ పెట్టిన వాళ్ళ వెనకుండే నాయకులు, వైకాపా నాయకులు ఎవరున్నారో ఆరాధండి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ జవహర్ భవన్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్ దేశం నుంచి గల్ఫ్కు వెళ్లే వారి సమాచార బ్యాంక్ ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలు పంచుకునేలా కేంద్రీకృత వ్యవస్థను నెలకొల్పాలన్నారు. తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పక్కా సమాచారం ఉంటుందని తెలుపగా అమలుకు సుష్మా హామీ ఇచ్చారు. ఇదే సమయంలో గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో తెలుగు అనువాదకుల్ని పెట్టాలని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం వారిని పంపుతుందని కేటీఆర్ ప్రతిపాదించారు. ఆయా దేశాల్లో స్థిరపడిన భారత సంతతి న్యాయవాదుల్ని వలస కార్మికులకు న్యాయ సాయం అందించేలా విధానం తీసుకురావాలని కోరారు. వివిధ కేసుల్లో అరెస్టే శిక్ష పడిన ఖైదీల శిక్షా కాలాన్ని భారత్లో పూర్తి చేసేలా అన్ని గల్ఫ్ దేశాలతో ఒప్పందం చేసుకోవాలని కేటీఆర్ కోరగా యూఏఈతో అలాంటి ఒప్పందం ఉందని, మిగతా దేశాలతోనూ ఒప్పందానికి ప్రయత్నిస్తామని సుష్మా హామీ ఇచ్చారు. వలస కార్మికుల పాస్పోర్టులు లాక్కునే ఏజెన్సీలపై మానవ హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్ గల్ఫ్లో ఉపాధి పేరిట మోసగించే నకిలీ సంస్థల వివరాలు వెబ్సైట్లో పెట్టాలని కోరారు. పసుపు రైతుల కోరిక మేరకు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ను నిజామాబాద్ ఎంపీ కవిత కోరారు. ఢిల్లీలో నిర్మలా సీతారామన్తో సమావేశమైన కవిత గతంలో ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని 2 సార్లు తీసుకువెళ్లినట్లు తెలిపారు. పసుపు రైతుల్ని కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్న కవిత సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారులు పెట్టుబడులు పెట్టేలా వారికి ప్రోత్సాహక మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక రైతులకు నష్టం కలిగిస్తున్న నాసిరకం పసుపు దిగుమతులకు వెంటనే కళ్లెం వేయాలని కేంద్ర మంత్రిని కోరారు. స్పైస్ పార్కును ఓ మారు సందర్శించాలని నిర్మలా సీతారామన్ను కవిత ఆహ్వానించారు. ఇటీవల అవినీతి అధికారులు భరతం పడుతున్న ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ గాలానికి ఇవాళ ఏకంగా సచివాలయంలో సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి చిక్కాడు. 10 బృందాలుగా విడిపోయిన అనిషా అధికారులు సచివాలయ ఉన్నతాధికారి సాయికుమార్ ఇంటితో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో కోట్లాది రూపాయలు విలువైన స్థిరాస్తి పత్రాలు సహా నగదు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సాధారణ పరిపాలన విభాగంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న కరణం వెంకటరమణ సాయికుమార్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఏసీబీ డీజీ ఠాకూర్ పర్యవేక్షణలో పక్కా ప్రణాళిక ప్రకారం 10 బృందాలుగా విడిపోయిన అధికారులు హైదరాబాద్లో 4 చోట్ల, కడప, గుంటూరులో 2 చోట్ల, రాజమండ్రి, బెంగళూరులో సాయికుమార్ బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు జరిపారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ వెంకటరమణ కాలనీలోని సాయికుమార్ ఇంట్లో 20 లక్షల నగదు, 20 లక్షల రూపాయల డిపాజిట్ పత్రాలు, కిలో బంగారం, కిలో వెండి, ఖరీదైన వాచీలు, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఒక వాచీ ఖరీదు 10 లక్షలు ఉంటుందని అంచనా. జడగంటలు సైతం బంగారంతో చేయించినట్లు సోదాల్లో వెల్లడైంది. ఇంట్లో గుర్తించిన మొత్తం సొత్తు విలువ 2 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పఠాన్ చెరువు, హిమాయత్ నగర్, సైనిక్పురిలో సాయికుమార్ కు చెందిన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఆదర్శ నగర్ లో సాయికుమార్ స్నేహితుడు శ్యాంప్రసాద్ పేరు మీద ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో లాకర్, ఖైరతాబాద్ లోని సెంట్రల్ బ్యాంకులో భార్య పేరు మీద మరో లాకర్ ఉన్నట్లు గుర్తించారు. వీటిలో భారీగా
భారీగా బంగారు, స్థిరాస్తి పత్రాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ లాకర్లను రేపు తెరవనున్నారు. సైనిక్పురిలోనూ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరులో 250 గజాల ఇళ్ల స్థలాలు 2 ఉన్నట్లు తేలింది. కడప జిల్లాకు చెందిన సాయి కుమార్ 1986లో సాధారణ పరిపాలనా విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరి పదోన్నతులు పొందుతూ ప్రస్తుతం సంయుక్త కార్యదర్శి హోదాకు ఎదిగారు. సచివాలయంలోని కీలక శాఖలైన రెవెన్యూ, ఎక్సైజ్, దేవాదాయ శాఖ, ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తూ హైదరాబాద్ సహా పలుచోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల అనంతరం సాయి కుమార్ను అదుపులోకి తీసుకున్న అధికారులు రేపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన మెయిన్స్ పరీక్షను జూలై 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. స్క్రీనింగ్ పరీక్షకు మెయిన్స్ పరీక్షకు మధ్య గడువు తక్కువ ఉందంటూ అభ్యర్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. గ్రూప్ 2 మెయిన్స్కు 49,100 మంది అభ్యర్థులు అర్హత సాధించగా 25,000 మందికి పైనే పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థనలు పంపించినందున వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గ్రూప్ 2 ద్వారా మొత్తం 442 ఎగ్జిక్యూటివ్, 540 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. 2018 జూన్ కల్లా కాళేశ్వరం టన్నెల్ పనులు పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ స్పష్టం చేశారు. కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ వరకు 81 కిలోమీటర్ల మేర తవ్వుతున్న సొరంగం పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. సిద్దిపేట జిల్లా పరిధిలో ఎన్సాన్పల్లి టన్నెల్ను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సహా 200 మంది రైతులతో కలిసి సందర్శించిన హరీష్ ప్రాజెక్టుల పునరాకృతి ఆవశ్యకతను వారికి వివరించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్న ఆయన పనులు శరవేగంగా సాగడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అన్నారం బ్యారేజ్ నార్మల్ గా చేస్తే 6 ఏళ్లు అవుతుంది. 16 నెలల్లో పూర్తి చేసి దాని నీళ్లు నిలిపాలన్నది మన టార్గెట్. ఒక యుద్ధం లాగా పనిచేస్తున్నారు మన ఇంజనీర్లు. కాళేశ్వరం నీళ్లు ఎంతో దూరం లేదు నిజాం సాగర్ రావడానికి. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ దాకా, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ దాకా 81 కిలోమీటర్లు టనల్ అయిపోయింది. 3 మిగిలిందిగా. ఇక ఇక్కడ నుంచి గ్రావిటీ కెనాల్ కు భూసేకరణ జరుగుతున్నది. ఈ టనల్ యొక్క డిజైన్స్ అన్ని ఫైనల్ అయిపోయి రేపో మాపో ఈ పని కూడా ప్రారంభమవుతుంది. తెలంగాణలోని అన్ని గురుకులాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకే రకమైన విద్యాబోధన, భోజనం, వసతులు అందించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారుల్ని ఆదేశించారు. గురుకులాల్లో వసతులు, మహిళా రెసిడెన్షియల్ కళాశాలల ఏర్పాటుపై మంత్రులు జగదీష్ రెడ్డి, జోగురామన్న, చందులాల్తో కలిసి సమీక్షించిన కడియం ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒక మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గిరిజన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని స్పష్టం చేశారు. మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థినులకు జాబ్ ఓరియంటెడ్ వృత్తి విద్యలో నైపుణ్యం కల్పించే విధంగా కోర్సుల్ని ప్రారంభించాలని, ఇందుకోసం ఎస్సీ అభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి పక్షం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ విద్యాశాఖ గురుకులాల్లో ఒకే రకమైన భోజనం అందించే విధంగా మెనూ రూపొందించాలని ఆయన సూచించారు. అన్ని గురుకులాలకు ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్ రూపొందించి ఈ విద్యా సంవత్సరం అమల్లోకి తేవాలని స్పష్టం చేశారు. గురుకులాల్లో విద్యార్థినులకు అవసరమైన అన్ని వస్తువుల హెల్త్ కిట్ను అందించాలని చెప్పారు. అక్రమ కట్టడాలపై హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కఠినంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా మాదాపూర్లోని సున్నం చెరువు బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని పాక్షికంగా పేల్చివేశారు. అత్యాధునిక ఇంప్లోజన్ విధానాన్ని వినియోగించారు. మరికొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా వినియోగించి పూర్తి స్థాయిలో భవనాలను కూల్చివేస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. విధానం ఏదైతుందో మనకి ఇలా 75% మనం కొంత సక్సెస్ఫుల్గా చేయగలిగినాం. ఒకటి ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో మరి దాంట్లో కూడా ఇంప్లోజన్ పెట్టడం జరిగింది. అది కొంత మరి లేట్గా యాక్ట్ అయ్యేసరికి ఫస్ట్ ఫ్లోర్ దానికన్నా ముందు మరి రియాక్ట్ అవ్వడంతో కొంత మనం ఒక 25% మరి దాన్ని ఎక్స్పెరిమెంట్ అనుకున్న స్థాయిలో కాలేదు. తర్వాత పూర్తి స్థాయిలో మరొక 1-2 బిల్డింగ్స్ ఈ రకమైన ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో మరి దాని తర్వాతనే మరి ఇలా ముందు పోయే ప్రయత్నం. టెలివిజన్, వెబ్సైట్లు సహా ఇతర సామాజిక మాధ్యమాలు ఎన్ని ఉన్నా వార్తల విషయంలో దినపత్రికలకు ఆదరణ పెరుగుతూనే ఉంది. 2006-2016 మధ్య దినపత్రికల వార్షిక వృద్ధి 4.87 మేర పెరిగితే తెలుగు దినపత్రికల సర్క్యులేషన్ 8.38% మేర ఎగబాకినట్టు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ వెల్లడించింది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా టీవీలో వార్తలు వస్తున్నా
డిజిటల్ సామాజిక మాధ్యమాల్లో సర్వకాల సర్వ అవస్థల్లో వార్తలు చదువుకుంటున్నా మన దేశంలో దినపత్రికకు ఉండే ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ప్రకారం 2006-16 మధ్య దేశంలో పత్రికల సర్క్యులేషన్ ఏడాదికి 4.87% వృద్ధి చెందింది. దేశంలో అన్ని దినపత్రికలు కలుపుకుని 2006లో 3.91 కోట్ల కాపీలు అమ్ముడైతే ఆ సంఖ్య 2016 ఏడాదికి 6.28 కోట్లకు చేరుకున్నట్లు ఏబీసీ తెలిపింది. అంటే 10 ఏళ్లలో దినపత్రికల సర్క్యులేషన్ 2.37 కోట్ల కాపీలు పెరిగినట్లు వివరించింది. ముఖ్యంగా హిందీ, తెలుగు భాషల పత్రికల సర్క్యులేషన్ అత్యధిక వృద్ధి రేటు సాధించాయి. గత 10 ఏళ్లలో హిందీ పత్రికల సర్క్యులేషన్ 8.76% వృద్ధి చెందితే 8.26% వార్షిక వృద్ధి రేటుతో తెలుగు పత్రికలు రెండో స్థానంలో నిలిచాయి. ఈ వృద్ధికి పెరిగిన విద్యా ప్రమాణాలు, అక్షరాస్యతే కారణమని ఏబీసీ పేర్కొంది. సమయం దొరికినప్పుడు చదువుకునే అవకాశం ఉండటం, అతి తక్కువ ధరలో పత్రికలు అందుబాటులో ఉండటం, స్థానిక వార్తలు, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక పేజీలు ఉండటం దినపత్రికలు చదివేవారి సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తోందని ఏబీసీ వివరించింది. ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలు ఇప్పటికీ పత్రికల్లోనే వస్తాయన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉండటం మరో ప్రధాన కారణమని ఏబీసీ విశ్లేషించింది. 2.6 crores पर डे का सर्कुलेशन बढ़ा है. आप 10 साल के पहले जब कंपेयर करेंगे आज को करीब 3 करोड़ का सर्कुलेशन डेली बढ़ा है. ये कोई मामूली बात नहीं है. आप अगर प्रिंट टेलीविजन में लीजिए या डिजिटल में लीजिए, ये नंबर काफ़ी हाई है. प्रिंट में जो है आप एनालाइज कर सकते हैं, डिजिटल में वो मुश्किल है. प्रिंट का क्रेडिबिलिटी आज भी बहुत ज़्यादा है. फ्यूचर ऑफ प्रिंट मीडिया इज़ वेरी गुड इन इंडिया. हर साल हिंदी, गुजराती, मराठी, तेलुगु, तमिल, कन्नड़ सब भाषाओं में अखबारों की प्रसार संख्या बढ़ रही है. इसलिए बढ़ रही है कि पहले अखबार छोटे शहरों में थोड़ा लेट जाते थे, कम जाते थे. अब सब अखबार वालों ने अपने अपने प्रिंटिंग सेंटर सब छोटे शहरों में भी डाल दिए हैं. उससे ग्रोथ आ रही है और लिटरेसी भी बढ़ रही है. तो इसके चलते हम ये मानते हैं कि अगले 10 सालों में भी ये प्रसार संख्या दुगनी होने वाली है. और डिजिटल पे जो लोग बोलते हैं ना डिजिटल बढ़ रहा है, लेकिन लोग डिजिटल में खबरें नहीं पढ़ते. वो सब फिल्में देखना, चुटकुलों देखना, ये सब चीज़ें चलते रहता है. तो खबरों की जो मान्यता होती है वो अखबारों के माध्यम से होती है, जो आगे बढ़ेगा. మరోవైపు అభివృద్ధి చెందిన దేశాల్లో పత్రికల సర్క్యులేషన్ తగ్గుతుండగా భారత్లో మాత్రం వృద్ధి చెందుతోంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యూకే, అమెరికాలో పత్రికల సర్క్యులేషన్ పతనమవుతున్నట్లు గణాంకాలు చెబుతుంటే భారత్లో మాత్రం 2013-15 మధ్యకాలంలో సగటున 15% మేర వృద్ధి నమోదైనట్టు తేలింది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి వెంకయ్యనాయుడికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఐరాస ఆవాస పాలక మండలి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. కెన్యా రాజధాని నైరోబీలో జరిగిన 26వ పాలక మండలి సమావేశంలో సభ్యులు తమ సారథిగా వెంకయ్యను ఎన్నుకున్నారు. ఈ గౌరవం దక్కడంపై వెంకయ్య హర్షం వ్యక్తం చేశారు. ఐరాస ఆవాస పాలక మండలి అధ్యక్షునిగా ఎన్నికైన వెంకయ్యనాయుడుకు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ పట్టణాభివృద్ధి రంగం కోసం పనిచేసేందుకు వచ్చిన మరో అవకాశమని వ్యాఖ్యానించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మెడకు మరోసారి దాణా కుంభకోణం కేసులు చుట్టుకున్నాయి. ఇప్పటికే ఓ కేసులో ఆయనకు జైలు శిక్ష పడి ఎన్నికల్లో పోటీకి అనర్హుడవగా మరో 4 కేసులపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లాలూపై నమోదైన కుట్ర అభియోగాల్ని జార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. ఈ కేసుల విచారణను 9 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. భారతీయ స్టేట్ బ్యాంక్ వద్ద గృహ రుణాలు తీసుకునే వారికి శుభవార్త. నెలవారీ వాయిదాల భారం నుంచి కొంతమేర ఉపశమనం కలిగించేలా వడ్డీ రేట్లను ఎస్బీఐ స్వల్పంగా తగ్గించింది. 30 లక్షల రూపాయల వరకు విలువైన గృహ రుణాలపై వడ్డీ రేటును 0.5% తగ్గించి 8.35%గా నిర్ణయించింది. ఈ తగ్గింపు కొత్తగా మహిళలు తీసుకునే రుణాలకు వర్తిస్తుందని తెలిపింది. కొత్తగా ఉద్యోగస్తులైన పురుషులు తీసుకునే రుణాలపై 0.20% తగ్గిస్తున్నట్లు తెలిపింది. రేపటి నుంచి జూలై 31 వరకు అమల్లో ఉండే ఈ పథకం కింద 8.4% వడ్డీ వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగస్తులు కాని వారికి ఈ తగ్గింపు 0.15% ఉంటుందని వెల్లడించింది. ఉద్యోగస్తులు కాని మహిళలు తీసుకునే రుణాలపై వడ్డీ తగ్గింపు 0.20% పరిమితం చేస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది. ఇక 30 లక్షలు పైబడ్డ గృహ రుణాలపై వడ్డీ రేటును 0.1% తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.